హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయటం అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. సో ఈ వీడియో అయితే సాటర్డే రికార్డ్ చేశానండి. సాటర్డే మార్నింగే టెంపుల్కి వెళ్ళేసి ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వెళ్తాను. అండ్ గణపతి విగ్రహం చక్కగా గణేష్ చతుర్థికి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయి చక్కగా పెయింట్ అయితే చేశారండి. నాకు అది చాలా బాగా నచ్చింది, అందుకనే రికార్డ్ చేశాను. అండ్ ఇంటికి వచ్చి జ్యూస్ అయితే చేసేసాను మా వారికి. నేనైతే తాగట్లేదండి, కొంచెం క్లైమేట్ కూడా వానలుగా ఉన్నాయి అనేసి. అండ్ ఇక్కడ మిల్లెట్ సేమియా అని దొరికిందండి నాకు, మిల్లెట్స్తో చేసిన సేమియా. సో దాంతో ఉప్మా చేస్తున్నాను. మొన్న నేను రిలయన్స్ స్మార్ట్ ఏదో అట్లా ఉందండి, కొంచెం హై అండ్ రిలయన్స్ అది. దాంట్లో ఈ మిల్లెట్తో చేసిన సేమియా అండ్ రాగితో చేసిన సేమియా రెండు తెచ్చుకున్నాను. కానీ టేస్ట్ అయితే నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. సో హ్యాపీగా ఇట్లాంటివి ఎక్కడైనా దొరికితే మీరు ట్రై చేయొచ్చు, హెల్దీ ఆప్షన్ కదా. సో బ్రేక్ఫాస్ట్లు అన్నీ అయిపోయినాక ఇవాళ ఎప్పటి నుంచో చేయాలనుకున్న నెయ్యి పని అయితే పెట్టుకున్నానండి. ఇది ఎంత కాదన్నా 1 hour అయితే తినేస్తుంది మన టైమ్. సో వీకెండ్ రోజే నేను ఇవి పెట్టుకుంటాను. వర్కింగ్ డేస్ జనరలీ అవాయిడ్ చేస్తాను అంటిల్ ఆ రోజు ఇంకా నాకేమీ పని లేదంటే తప్ప. అండ్ ఇక్కడ కిచెన్లో టాప్ మోస్ట్ షెల్ఫ్ ఏదైతే ఉందో ఆ షెల్ఫ్ నాకు కొంచెం రీచ్ అవ్వటం కష్టం అండి, నాకు అంత హైట్ ఉండదు. సో దాన్ని సెట్ చేయటం, మిగతా షెల్ఫ్స్ అన్నీ కొంచెం మెస్సీగా అయిన వెంటనే క్లీన్ చేసుకుంటాను. కానీ ఇదిగోండి ఇట్లా ప్లాట్ఫామ్ ఎక్కి క్లీన్ చేయాలి. సో కొంచెం దీన్ని నెగ్లెక్ట్ అయితే చేస్తాను. సో ఇవాళ అది ఎందుకో మెస్సీగా అయిపోయింది అనిపించి నేను వాటిని మొత్తం వైప్ చేసేసుకొని కింద పేపరే వేసానండి. మొన్నటి వరకు పేపర్ ఏమి వేయలేదు, యాక్చువల్లీ డెకోలం ఉంది. బట్ ఇవాళ ఏంటి అంటే కొంచెం పేపర్ వేసేసి నీట్గా ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇంకా లంచ్ అదంతా ఫినిష్ చేసుకొని నేను ఇవాళ ఒక పెద్ద పని అయితే పెట్టుకున్నానండి. నా వార్డ్రోబ్ మొత్తం సెట్ చేసుకోవటం. అంటే నా చీరలు అవన్నీ వేరే రూమ్లో ఉంటాయి, మా అమ్మాయి రూమ్లో ఒక షెల్ఫ్ ఆక్యుపై చేసేసాను. ఇక్కడ ఏంటి అంటే నా డైలీ వేర్ కుర్తాస్, జీన్స్, టీషర్ట్స్ అండ్ ఫెస్టివల్ వేర్ ఇవి మాత్రం ఇక్కడ పెట్టుకుంటాను. ఈ షెల్ఫ్ ఆల్మోస్ట్ 2 weeks నుంచి అనుకుంటున్నానండి దీన్ని సెట్ చేద్దామని. కానీ చెప్తున్నాను కదా, ఏదైనా పని మొదలెట్టాలంటే కొంచెం భయపడతాం. కానీ ఒక్కసారి పనిలోకి దిగినాక అది ఫినిష్ చేసి దాన్ని వదులుతామండి మనం. ఆ ఎంటర్ అయ్యేంత వరకే మనకి ప్రాబ్లం. ఎంటర్ అయినాక మొత్తం ఫినిష్ చేసేస్తాం. సో ఫస్ట్ అయితే మొత్తం కాలిన్ వేసేసుకొని వైప్ చేసేసుకున్నాను. అండ్ ఇట్లా హ్యాంగర్స్కి ఏంటి అంటే నేను 2 టాప్స్ వేసుకుంటానండి. సో నాకు స్పేస్ కలిసి వస్తుంది. ఈ కొంచెం స్పేస్లోనే నేను అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి నాకు ఇట్లా 2 డ్రెస్సెస్ ఒక హ్యాంగర్కి వేసుకోవటం అలవాటండి. అండ్ మన దగ్గర చాలా డ్రెస్సెస్ ఉంటాయండి, అవి మనం ఆల్మోస్ట్ 1 year 6 months నుంచో వేసుకొని కూడా ఉండము. అవి ఉన్నాయని మనకు తెలుసు, కానీ దాని స్టైలు లేదా ఫాల్ ఆఫ్ ద డ్రెస్ మనకు నచ్చదు. అలాంటివి నేనైతే ఈ టాప్స్ ఆల్మోస్ట్ 1 year అయిందండి వేసుకొని లిటరలీ. సో వీటిని అయితే ఇప్పుడు తీసేసి మా హౌస్ హెల్ప్ తీసుకెళ్తుంది. అండ్ ఎక్కడ చినగటము, కలర్ వెలిసిపోవటం అట్లా ఏమి ఉండదండి. జస్ట్ దట్ ఆ ట్రెండ్ అన్నది అంటే షార్ట్ టాప్ అయిపోతుంది, లేదా ట్రెండ్ మారిపోయింది, ఆ స్లీవ్స్ మనం వేసుకోవట్లేదు, అట్లాంటివి యూస్ చేయగలిగితే చెయ్యండి. లేకపోతే ప్లీజ్ అవి మీ వార్డ్రోబ్లో నుంచి తీసేస్తే మీకు యాక్చువల్లీ ఎన్ని బట్టలు ఉన్నాయి, ఎన్ని బట్టలు మీరు వేసుకోవచ్చు అన్నది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఎప్పుడు కలెక్ట్ చేసి పెట్టుకోకండి డ్రెస్సెస్ అన్నవి. వెన్ యు ఆర్ బయింగ్ వన్ డ్రెస్, సీ ఇఫ్ యూ క్యాన్ డిస్కార్డ్ ఎనీ అదర్ డ్రెస్ విచ్ యు ఆర్ నాట్ వేరింగ్. బట్టలు వేసుకున్నప్పుడు అవి అట్లా పెట్టి పైలప్ చేసి ఒక క్లటర్ లాగా ఇంట్లో పెట్టుకోవటమే తప్ప మనం వాటిల్ని ఏమీ చెయ్యమండి. సో అవసరం లేనివి చూసి పక్కన పెట్టేసుకోండి. మీకు డిస్కార్డ్ చేసేటప్పుడు మీకు డౌట్ వచ్చింది ఇది నాకు పనికొస్తుందేమో అన్నప్పుడు ఏం చేస్తారు అంటే ఒక బ్యాగ్లోనూ దేంట్లోనూ తీసి పక్కన పెట్టేసుకోండి, ఒక బాస్కెట్లోనూ. ఒకవేళ మీకు ఆ డ్రెస్
1 month 2 months లేదా 6 months టైం తీసుకోండి. మీకు అది గుర్తుకు రాలేదు, మీకు అది వేసుకోబుద్ధి అవ్వలేదు అంటే ప్లీజ్ దాన్ని డిస్కార్డ్ అయితే చేసేసేయండి. అన్నెసెసరీగా చెత్త అంతా అక్యూములేట్ చేసుకొని చూడటానికేమో బోల్డ్ అని బట్టలు ఉన్నట్టు ఉంటాయండి, కానీ వేసుకోవటానికి ఒకటి పనికి రాకుండా ఉంటాం. మనం చాలా అక్యూములేట్ చేస్తామండి, మన లేడీస్కి ఉన్న హ్యాబిట్ ఇది. సో అది గెట్ రిడ్ ఆఫ్ దట్ హ్యాబిట్. అండ్ ఇక్కడ మీతో మాట్లాడుతూనే నేను మెల్లిగా అన్నీ సెట్ చేసేసానండి. ఇవేమో షార్ట్ కుర్తీస్ అన్నీ ఈ షెల్ఫ్లో పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ అన్ని టాప్స్ అండి, ఇవి జీన్స్ మీద వేసుకునే టాప్స్ మాత్రం హ్యాంగ్ చేసుకున్నాను. అండ్ ఈ జీన్స్ కానీ ట్రౌజర్స్, ఆల్ ద ట్రౌజర్స్, జీన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీన్స్ ఇవన్నీ ఈ షెల్ఫ్లో పెట్టుకున్నాను. అండ్ జీన్స్లో కూడా కొన్ని అవుట్డేటెడ్ అయిపోతాయి కదండి, ఆ ఫ్యాషన్ మనం వేసుకోము, అలాంటివి కూడా తీసి ఎవరికైనా అవసరం అయితే వాళ్ళు వేసేసుకుంటారు. సో బట్టల్ని అక్యూములేట్ అయితే చేయకండి, ఎవరికైనా హెల్ప్ అవుతుంది, అది డొనేట్ చేసేస్తే ఇట్ మేక్స్ సెన్స్. మనం వేసుకున్నప్పుడు అవి అట్లా పెట్టి అల్మారాలో స్పేస్ ఒకటి ఆక్యుపై చేస్తుంది అండ్ లేనిపోని న్యూసెన్స్ కూడా అవుతాయండి. అన్ని బట్టలు ఉండేసరికి మనకు అర్థం కాదు ఏవి ఉన్నాయో ఏవి పనికి వస్తాయో అని. సో మెల్లిగా అన్నీ సార్ట్ అవుట్ చేసేసి అవసరం లేనివి ఎప్పటికప్పుడు నేనైతే డిస్కార్డ్ చేసేస్తానండి, ఎవరికైనా డొనేట్ చేసేస్తాను. సో దే విల్ అట్లీస్ట్ వేర్ ఇట్. అండ్ స్టోల్స్ అన్నీ ఇట్లా హ్యాంగర్స్కి వేసేసుకుంటానండి. 3 or 4 స్టోల్స్ అన్నీ ఇట్లా హ్యాంగర్కి వేసేసుకొని, నాకు బయటకు వెళ్ళేటప్పుడు ఈజీ కదా పుల్ చేసుకొని వేసేసుకోవటం, ఇట్ మేక్స్ సెన్స్ అనిపిస్తుంది. సో ఇలాగైతే సెట్ చేశానండి. అండ్ మీరు చూడటానికి ఇది 5 minutes 10 minutes వీడియో లాగో కనిపిస్తుంది, కానీ ఇదంతా సెట్ చేయడానికి ఆల్మోస్ట్ 2 to 3 hours అయితే పట్టిందండి. సో మీకు ఏదైనా నచ్చితే కొంచెమైనా ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇది మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ కొత్త వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీలో చాలామంది నా డ్రెస్సెస్ చూపెట్టమని అడుగుతారండి. నా దగ్గర పెద్ద కలెక్షన్ అయితే లేదు, ఇవి సింపుల్గా ఉంటాయి నా డ్రెస్సెస్ అన్నీ, కాటన్సే మోస్ట్లీ ఉంటాయి. కానీ ఇదొక్కటి మాత్రం మమ్మీ యాక్చువల్లీ వారణాసి వెళ్ళినప్పుడు చీరలు తీసుకొచ్చిందండి నాకు. సో అన్ని శారీస్ ఏమి వేసుకుంటాము వేస్ట్ అయిపోతాయి కదా అనేసి ఇది ఇట్లా లాంగ్ ఫ్రాక్ లాగా కుట్టించాను. నాకైతే బాగా నచ్చిందండి ఇది, కానీ కొంచెం లూజ్గా కుట్టాడు. సో ఆల్టరేషన్ చేయించుకోవాలి, నేను హైదరాబాద్లోనే స్టిచ్ చేయించి తెచ్చాను కాబట్టి మళ్ళీ ఇక్కడ నేను ఎవరితో అయినా ఆల్టరేషన్ అయితే చేయించుకోవాలి. సో ఇలాగైతే వీకెండ్ చాలా ప్రొడక్టివ్గానే నడిచిందని చెప్పాలి, కాకపోతే కొంచెం స్ట్రెయిన్ అనిపిస్తుంది కదండి పని అంతా ఎక్కువ అయినప్పుడు. బట్ ఇన్ని రోజుల నుంచో చేయాల్సిన పనులన్నీ ఇవాళ ఫినిష్ చేస్తే ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అయితే వస్తుందండి, హాయిగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ వార్డ్రోబ్ అంతా చూసి. సో ఇక్కడేమో నా 1 piece డ్రెస్సెస్ అన్నీ పెట్టేసుకున్నాను, ఇంకా కొన్ని వాష్కి వెళ్ళినాయి, కొన్ని ప్రెస్కి వెళ్ళినాయి అండి. అండ్ ఇక్కడేమో నా టాప్స్, ఇవన్నీ నేను జీన్స్ మీదకి వేసుకునే టాప్స్, స్టోల్స్ ఇవన్నీ ఇక్కడ హ్యాంగ్ చేసేసుకున్నాను. అండ్ కింద మాత్రం టీ-షర్ట్స్ అండ్ డ్రెస్సెస్. ఈ డ్రెస్సెస్ ఏంటంటే ఫెస్టివల్కి మనం వేసుకుంటాం కదండి, కొత్త డ్రెస్సెస్ కానీ ఫెస్టివల్ వేర్ కానీ ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. సో ఒక పార్ట్ ఆఫ్ ద వార్డ్రోబ్ అయితే సెట్ చేశాను. దీని తర్వాత కొంచెం బ్రేక్ తీసుకొని అప్పుడు రిమైనింగ్ పార్ట్ మళ్ళీ సెట్ చేసుకుంటానండి. ఇంకా 2 small డ్రాస్ ఉన్నాయి, దాన్ని సెట్ చేసుకోవాలి. కానీ దాన్ని సెట్ చేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకొని కొంచెం ఈ ఫ్రూట్ పంచ్ అనేసి, ఇది యాక్చువల్లీ పింక్ గ్వావా అని జ్యూస్ తెచ్చానండి మొన్న, అంటే మహాబలేశ్వర్ వెళ్ళాను కదా అక్కడ ఈ జ్యూస్ దొరికితే తీసుకొచ్చాను. బాగుందండి, కాకపోతే ఆర్టిఫిషియల్ జ్యూసెస్లో ఎప్పుడైనా మీకు హై షుగర్ లెవెల్స్ అయితే ఉంటాయి కదా, ఆ షుగర్ రష్ అన్నదైతే వచ్చేస్తుంది, యూ కెన్ ఫీల్ ఇట్ అనమాట. అండ్ నాకైతే ఇప్పుడు కావాల్సిందే షుగర్ రష్, ఎందుకంటే ఆల్మోస్ట్ 2 hours నుంచి ఇవన్నీ సెట్ చేసి సెగ్రిగేట్ చేసి చాలా టైం అయితే పట్టింది. సో కొంచెం ఇది తాగేసి అప్పుడు మళ్ళీ వచ్చి ఈ బాటమ్స్ అన్నీ ఉన్న షెల్ఫ్ కూడా తీసేసానండి. అండ్ నాకు లెగ్గిన్స్ చాలా ఫ్యాషన్లో ఉన్నప్పుడు కూడా లెగ్గిన్స్ అస్సలు ఎక్కేవి కాదండి, నాకేంటో స్టఫీగా అనిపిస్తాయి అవి. ఇప్పుడు అసలు వేసుకోవటం ఎప్పుడో మానేశాను, కానీ
2-3 లెగిన్స్ అట్లా ఇంకా ఉన్నాయి అన్నమాట. సో మనం ఎంత చెప్పినా డిస్కార్డ్ చెయ్యాలి, డీక్లటర్ చెయ్యాలి అని మన దగ్గర కూడా క్లటర్ పెట్టుకుంటూనే ఉంటామండి. ఐఎమ్ నో ఎక్సెప్షన్ ఫ్రమ్ దస్ అనిపించింది నాకు. సో ఆ రిమైనింగ్ లెగిన్స్ కూడా నేను ఆ బాస్కెట్లోనే వేసేసాను. ఓన్లీ పలాజోస్, సిగరెట్ ప్యాంట్స్ ఇవే ఉంటాయండి. అండ్ మోస్ట్లీ నేనేంటంటే బేజ్ అండ్ వైట్ ప్రిఫర్ చేస్తాను. సో అవి కంఫర్టబుల్గా ఉంటాయి, సమ్మర్లో కూడా హాయిగా ఉంటాయి అన్నమాట. సో అలా సెట్ చేసుకున్నాను. అండ్ మాకైతే ఇవాళ పొద్దున మొదలైన వాన ఇంతవరకు ఆగలేదండి సాటర్డే. అండ్ ఈ షెల్ఫ్లో ఏమో రోజు నేను వేసుకునే డైలీ రెగ్యులర్ వేర్ కుర్తాస్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. సో ఇవన్నీ తీసి నీట్గా ఫోల్డ్ చేసి సెగ్రిగేట్ అయితే చేసేసి పెట్టుకున్నాను. అండ్ నీట్గా ఫైల్ సిస్టంలో పెట్టుకున్నాము అంటే మనకు కనిపిస్తూ ఉంటాయండి కుర్తా, ఏది ఎప్పుడు వేసుకోవాలి అనిపిస్తే అది వేసుకోవచ్చు. అండ్ వర్టికలీ పెట్టడం కంటే ఇట్లా హారిజాంటలీ పెట్టుకుంటే స్పేస్ ఉంటే ఇట్లా హారిజాంటలీ పెట్టుకున్నామంటే ఈజీగా విజిబిలిటీ ఉంటుందండి. ఏం కుర్తాస్ ఉన్నాయి, ఏం వేసుకోవచ్చు అన్నది ఒక క్లారిటీ అయితే మనకు వస్తుంది. సో ఇలాగా ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఈ బాటమ్స్ పెట్టిన షెల్ఫ్లోని ఇంకా స్పేస్ ఉంటే నేను రెగ్యులర్గా వేసుకునే 3 పీస్ కుర్తాస్ ఉంటాయి కదా డ్రెస్సెస్, అవన్నీ దాంట్లో కూడా స్పేస్ యూస్ చేసి పెట్టుకున్నాను. సో ఇలాగైతే ఫెస్టివల్ వేర్ అంతా ఇక్కడ టీషర్ట్స్ అన్నీ ఈ షెల్ఫ్లో పెట్టేశానండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి, సర్దుకుంటే సరిపోదు, యువర్ డ్రెస్సెస్ హ్యావ్ టు స్మెల్ గుడ్ ఆల్సో. సో నేను ఎన్ని రకమైన వార్డ్రోబ్ ఫ్రెషనర్స్ ఇవన్నీ వాడినా నేను ఫైనలీ ఐ విల్ కమ్ బ్యాక్ టు క్యాంఫర్ అండి. క్యాంఫర్ బాల్స్ అన్నిట్లో వేసేసుకుంటాను. అండ్ ఇది ఒక మంచి స్మెల్ అయితే ఇస్తుంది. ఎస్పెషలీ రెయిన్స్ ఎక్కువ ఉన్న ప్లేస్లో మీరు మా అలాగే పూణేలో ఉంటే కనుక క్యాంఫర్ని మించిన రెమెడీ ఏదీ లేదు. ఆ ముక్కు స్మెల్ అంటాం కదా, అది రాకుండా ఉండటానికి. సో ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.